రాజమండ్రి టీడీపీ రా కదిల్ రా సభలో చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో టీడీపీ నాయకులు ఒక్కసారిగా స్టేజ్ మీదకొచ్చారు. దీంతో వేదికపై స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది ఆయన్ను సురక్షితంగా వేదికపై నుంచి తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీ రాణి రా కదిలిరా సభలో సభ ముగించుకుని ప్రసంగం అనంతరం కూడా చంద్రబాబు నాయుడు అయితే కిందకి వెళ్ళే సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు నేతలు అందరూ కూడా స్టేజ్ మీదకి రావడం జరిగింది. ఆ స్టేజ్ మీదకి రావడంతో అంటే చంద్రబాబు నాయుడుకి అయితే మాత్రం ప్రమాదం త్రుటిలో తప్పిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా మనం ఏ స్టేజ్లో అయితే చంద్రబాబు నాయుడిని కార్యకర్తలు తోయడానికి అంటే ఒక్కసారిగా తోపులాటకు గురైందో ఆ స్టేజ్ మీద అయితే మాత్రం ఉన్నాం. మనం కనుక విజువల్స్ రూపంలో కనుక మనం చూసుకుంటే కనుక ప్రస్తుతానికి అంటే ఇదే ప్రాంతంలో మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఒక్కసారిగా ఈ స్టేజ్ 40x40 అడుగులకు సంబంధించి ఒక చిన్న స్టేజ్ అయితే వేశారు. ఇప్పుడు వరకు రా కదిలిరా జరిగిన స్టేజ్లు అన్నిటి మీద కూడా ఇది చాలా చిన్న స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు నాయుడు ప్రసంగం పూర్తయిన తర్వాత ఒక్కసారిగా చంద్రబాబు నాయుడుతో విషయం చెప్పేందుకు బుకేలు ఇచ్చేందుకైతే మాత్రం ఇటు టీడీపీ నేతలందరూ కూడా స్టేజ్ మీదకి రావడంతో ఒక్కసారిగా ఈ స్టేజ్ అంతా కూడా కార్యకర్తలతోటి టీడీపీ నేతలతో కూడా ఫిల్ అయిపోయిన పరిస్థితి. అయితే తిరిగి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్న సమయంలో మనం కరెక్ట్గా ఇక్కడ విజువల్స్ రూపంలో చూస్తున్న ఇదే ప్రాంతంలో ఒక్కసారిగా తోపులాట అయితే జరిగింది. ఆ తోపులాట జరగడంతో వెనక్కి పడే ప్రమాదం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు పడే సమయంలో అయితే మాత్రం వ్యక్తిగత సిబ్బంది వెనకాల పట్టుకొని చంద్రబాబు నాయుడిని అయితే మాత్రం కాపాడిన పరిస్థితి. అయితే మనం ఇక్కడ ఒక గ్రిల్ కూడా ఉంది. అయితే ఇది కేవలం ఒక అడుగు మాత్రమే వేశారు. ఒక్కవేళ చంద్రబాబు నాయుడు కనుక వ్యక్తిగత సిబ్బంది ఎలర్ట్గా లేకపోతే మాత్రం కిందకి పడే ప్రమాదం కూడా జరిగి పెను ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. అయితే కింద కనుక మనం చూసుకుంటే కనుక సుమారుగా 6 అడుగుల మేర అయితే మాత్రం ఉంది. ఇదే నేపథ్యంలో అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి ప్రమాదం అయితే మాత్రం తప్పిందని చెప్పవచ్చు. వ్యక్తిగత సిబ్బంది ఎలర్ట్ అవడంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడిని పట్టుకోవడంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం బయటకు వెళ్ళారు. అయితే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ స్టేజ్కి సంబంధించి 40x40 అడుగుల నేపథ్యంలో ఈ స్టేజ్ అయితే మాత్రం డిజైన్ చేశారు. దీనికి సంబంధించి సుమారు 100 మంది ఈ స్టేజ్ ఎక్కే విధంగా అయితే మాత్రం ఈ నిర్వాహకులు అయితే మాత్రం డిజైన్ చేసిన పరిస్థితి. అయితే సుమారుగా 200 నుంచి 300 మంది వరకు కూడా ఒక్కసారిగా స్టేజ్ ఎక్కడం, అక్కడ స్వల్ప తోపులాట జరగడంతో ఆ తోపులాట చంద్రబాబు నాయుడు దగ్గర వరకు వెళ్ళింది. వెనక్కి పడే ప్రమాదంలో అయితే మాత్రం వ్యక్తిగత సిబ్బంది పట్టుకొని చంద్రబాబు నాయుడిని అయితే మాత్రం కాపాడారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించి 72 సంవత్సరాల వయసులో కూడా ఈ ఉదయం సాయంత్రం 2 సభల్లో రా కదిలిరా సభల్లో పాల్గొంటూ ఇటు తెలుగు తమ్ముళ్ళు కావచ్చు తెలుగుదేశం సంబంధించి కార్యకర్తలను నేతలను కూడా ఉత్తేజపరుస్తూ తన ప్రసంగంతో ప్రత్యేకమైన పరిస్థితులను అయితే మాత్రం ఇక్కడ కొత్త ఉత్సాహాన్ని అయితే మాత్రం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అంటే చంద్రబాబు నాయుడు భద్రతకు సంబంధించి మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మాత్రం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈరోజు జరిగిన స్వల్ప తోపులాట అయితే మాత్రం పెను ప్రమాదం నుంచి చంద్రబాబు నాయుడు కూడా బయటపడ్డారని కూడా మనం చెప్పవచ్చు. ఏవి సురక్షితంగా వ్యక్తిగత సిబ్బంది ఎలర్ట్ అవడంతో సురక్షితంగా బయటపడిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పవచ్చు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.